మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడు మా అందరికీ లోక రక్షకుడైన క్రీస్తు వారి పేరంట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, వ్యతపడుతున్న నీ విలువైన వాచులు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, వ్యతపడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించడం వరకు మీ సహాయము మీ కృపను మా అందరితో ఉంచి నడిపించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకు కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని అడుగుచున్నాను. మా తండ్రి, చెప్పుచున్నటువంటి నేను లేఖనానుసారంగా మాట్లాడడానికి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని కూడా అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకు కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా వినపములన్నీ కూడా అడిగి పెడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేయవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంతోషకరమైనటువంటి ఈ వాతావరణాన్ని మనం అనుభవించడానికి లోక రక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఈ భూమిపై శరీరధారిగా పుట్టడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే, క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి త్యాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు యావత్ ప్రపంచం క్రిస్మస్ పేరిట కలిగి ఉన్నటువంటి సంతోషానికి ప్రధానమైనటువంటి పాత్రలు 4 ఉన్నాయి. ఏకా పాత్రలను మనం చూడగలిగితే, తండ్రి దేవుడు చేసినటువంటి త్యాగం, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్నటువంటి నిర్ణయమైనటువంటి త్యాగం, ఆ తర్వాత నవమాసాలు మోసి కన్నటువంటి తల్లి మరియ త్యాగం, ఆమెను ప్రధానం చేసుకొని అనేకమైనటువంటి నిందలు పడినటువంటి యోసేపు గారి యొక్క త్యాగం మనకు కనపడతా ఉంది. అంటే ఈరోజు యావత్ ప్రపంచం సంతోషపడటానికి ఈ నలుగురి త్యాగం మనకి ఈరోజు సంతోషాన్ని ఇవ్వగలిగింది. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని లోకానికి పంపించడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం ఆలోచించగలిగితే, తన కన్న కుమారుడు ఈ లోకంలో ఎన్నో అవమానాలు, నిందలు పడతాడు, హింసింపబడతాడు, ప్రాణాన్ని పెడతాడని తెలిసినటువంటి పరలోకపు తండ్రి ఏ మాత్రం ఆలోచించకుండా సర్వ మానవాళి రక్షణార్థమై తన ప్రియ కుమారుని లోకానికి పంపించి గొప్ప త్యాగమూర్తిగా తండ్రి అయినటువంటి దేవుడు చరిత్రలో మనకు కనపడుతున్నాడు. తన భార్య గర్భవతి అయింది అని తెలుసుకున్నటువంటి యోసేపు ఎక్కడా కూడా తన భార్యను అవమానించడం కానీ నిందించడం కానీ చేయలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక ఆయన చేసినటువంటి త్యాగం చాలా ఉంది ఈ క్రిస్మస్ వెనకాల. అలానే ఒక కన్యైనటువంటి స్త్రీ, పురుషుని కోరనటువంటి స్త్రీ గర్భం ధరించిందంటే అసమానటువంటి పరిస్థితులను ఎంతగా ఎదుర్కొందో ఆ మహాతల్లి మనకి ఊహించడానికి ఊహకందనటువంటి బాధాకరమైన విషయం అది. అట్లాంటి నలుగురు త్యాగం తర్వాత వచ్చినటువంటిదే ఈ సంతోషకరమైనటువంటి వాతావరణం, ఈ క్రిస్మస్ అనేది. ఎవరో కష్టపడితేనో, ఎవరో
అవమానాలు నిందలు పడితేనో ఈ రోజు మనం సంతోషంగా కూర్చోగలుగుతున్నాం. ఈ రోజు ఇంత అందమైనటువంటి వాతావరణం ఈ మందిరానికి వచ్చిందంటే దీని వెనకాల ఎందరో కష్టపడితే గానీ ఇంత అందమైన ఆకారం రాదు. అలాగే నేను యావత్ ప్రపంచం సంతోషపడడానికి కారణం దాని వెనక ఉన్నటువంటి ఈ నలుగురి యొక్క త్యాగం, వాడు కలిగి ఉన్నటువంటి శ్రమ, వాడు కలిగినటువంటి అనేకమైనటువంటి బాధలు. కొన్ని మాటలు చూసి మనం త్వరగా ముగించుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారు, ఈ యొక్క క్రిస్మస్ వెనుక తండ్రి అనేటువంటి దేవుని త్యాగాన్ని ఒకసారి మనం చూడగలిగితే అసలు ఆయన ఏం త్యాగం చేశాడు ఈ సమాజానికి, ఈ లోకానికి చూస్తే ఒకసారి యోహాను సువార్త 3:16 తండ్రి అయినటువంటి దేవుని త్యాగం చూద్దాం. ఈ క్రిస్మస్ లో తండ్రి త్యాగం ఏముందో దీంట్లో మనం చూడాలి. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ప్రేమించినటువంటి తండ్రి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన విశ్వాసం వచ్చి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసం అనుగ్రహించాడు. ఆలోచించండి దేవుని వర్గాగా, ఈ లోకం కోసం తండ్రి త్యాగం ఏంటి మనం ఆలోచించగలిగితే నశించిపోతున్నటువంటి ఈ సర్వ మానవాళి రక్షణార్థమై తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి నశించిపోతున్న ప్రతి ఒక్కరికి నిత్య జీవం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారిని మన కోసం త్యాగం చేసినటువంటి గొప్ప ఘనత మనకి తండ్రి అయినటువంటి దేవునిగా మనకు కనపడతా ఉంది. మరి లోకానికి పంపబడిన యేసుక్రీస్తు వారు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి అనేకమైనటువంటి కష్టం, అనేక త్యాగాన్ని మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మీరు చూడగలిగితే ప్రేమ దేవుని వారు ఆయన అనగా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉంటుట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకోలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ఏ స్థితికి తగ్గించుకున్నాడో మనం చూడాలి. దేవుని వారు తండ్రితో సమానంగా ఉండేటటువంటి తత్వాన్ని తండ్రి దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి ఎలా వచ్చాడు అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన తనను తానే దిక్కులుగా చేసుకున్నాడు. దేని కొరకు ఈ త్యాగం, దేని కొరకు ఆయన ఇంతగా తగ్గించుకున్నాడు అంటే ఎందుకు వచ్చిన చెప్తున్నాడు. మరియు ఆయన ఆకారం మందు మనుషుడిగా కనబడి మరణము పొందుతంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తానే తగ్గించుకున్నాడు. దేని కొరకు తను తాను తగ్గించుకున్నాడు అంటే తండ్రి యొక్క త్యాగాన్ని ఆలోచించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి రక్షణార్థమై తన ప్రాణాన్ని బలిగా అర్పించాలి. పాప విమోచన జరగాలంటే, పాపానికి ప్రక్షాళన జరగాలంటే యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని పెట్టాలి ఈ సమాజంలో. దాని కొరకు తనను తగ్గించుకొని తండ్రి త్యాగానికి అనుగుణంగా ఇంతటి కష్టాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నట్టుగా ఈ సమాజం గుర్తించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి తండ్రి కనపడుతుంది కుమారుని పంపించడం, పంపించబడినటువంటి యేసుక్రీస్తు వారి త్యాగం మనకు కనపడుతుంది. ఈ సర్వ మానవానికి నిత్యత్వాన్ని అనుగ్రహించాలి, పాప విమోచన కలిగించాలని. మరి వీరిద్దరి పాత్ర ఎలా ఉంటే అసలు యేసు గారి పాత్ర ఎందుకు మనం చూడకపోయాం. చాలా బాధాకరమైన పాత్ర. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. యేసుక్రీస్తు వారి జననమైన వెంటనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపులకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండను. జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం ఈ విషయంలో. ప్రదానం చేయబడిందంటే
ఎవరికి? యోసేపు గారికి మరియ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజులకి గర్భం ధరించింది భార్య. నిజంగా అవమానం అంటారు కాదంటారు ఇది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అని అనుకుందాం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ 6 నెలలకి 6 నెలలు చెప్పడానికి ఎవరికి ఎలా ఉంటుందండి? ఎంగేజ్మెంట్ చేసుకున్నోడికి ఏమనుకుంటారు? చుట్టూ ఉన్నాడు, ఏంటో మా అమ్మాయి కదా ఎంగేజ్మెంట్ అయింది, అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటి? అప్పుడు ఏమనుకుంటాడు? అయ్యో మీ ఇద్దరం ఏకం కాలేదు కదా, మేము ఇద్దరం కలిసి ఇంకా సంసారం చేయలేదు కదా, ఇదేంటి అప్పుడే గర్భం రావటం ఏంటి? అయితే ఈ పిల్ల మంచిది కాదు, నాకు వద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తుంది. ఒకవేళ ఇక్కడికి ఇష్టపడి చేసుకున్న వాళ్ళ చుట్టూ ఉన్న ఏమంటారు? ఇలా ఆపిల్లు కదా చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ కనీసం కొద్ది దినాలు కాకపోతే ప్రెగ్నెంట్ అయిందంటే ఈ పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు, కాబట్టి పెళ్లి చేసుకోవద్దని ఖచ్చితంగా చెప్తారు. చెప్తారు. కానీ యోసేపు గారు ఎవరి మాట కలిగేదండి. ఎందుకంటే ఆయన నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన వాడు కాదాయన. మరి ఎలాంటి స్వభావం కలిగిన వాడు? చూడండి ఒకసారి 19 వచ్చిన ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. అర్థం చేసుకోండి మాట. ఎవరండి? నీతిమంతుడు. ఆమె అవమానపరచక. అదే మనమైతే ఏం చేస్తాం? మనమైతే యోసేపు గారు గర్భం ధరించిన మరి అని వార్త వినపడినా ఆమె అవమానపరచలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నువ్వు ఎలాంటి ఆదిగా ఇలా తిరిగా అందుకే గర్వం వచ్చింది అని ఎక్కడ కూడా ఆయన అవమానపడలేదండి. మరి అవమానపరచిన వాడికి ఏం చేశాడు? ఉద్దేశించాను. చూసారంటే ఎంత గొప్ప మనిషి ఆయన, ఎంత గొప్ప మనసు ఉన్నాడు. అరే మనమైతే ఏంటంటా ఉంది. అలాంటి దాని ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? మరి అలాంటప్పుడు మీ అమ్మకి బుద్ధి లేదా, మీ నాన్నకి బుద్ధి లేదా, నీ ఫ్యామిలీకి బుద్ధి లేదా అని ఎందుకు చెప్తాం మనం? కానీ నీతిమంతుడైనటువంటి యోసేపు గారిలో ఎట్లాంటి స్వభావం ఎప్పుడైనా దేవుడు ఆమెను అవమానం తెచ్చిన రహస్యంగా వెడలాడి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇది మానవ సంకల్పం అయితే ఖచ్చితంగా వెడలాడి వెళ్ళిపోయేవాడు. చరిత్రలో అసలు ఆధారం మనకు కనపడేది కాదు. కానీ ఇది దైవ సంకల్పం. ఈ దైవ సంకల్పం కనుకనే ఏం జరిగిందో చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకున్నాడు. ఎవరికి మానవ అంటే కానీ ఎక్కడో హృదయంలో ఆలోచన కలుగుతుంటే ఈ ఆలోచన దేవునికి వినబడింది. దేవునికి వినబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇదిగో ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు అస్సలు నువ్వు భయపడద్దు, సందేహపడద్దు, ఎవరి మాట అసలు వినొద్దు. అదే మనమైతే ఏం చేస్తాం? వారు పిచ్చోడా అలాగే చెప్తారా? ఈ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదని ఎవడని చెప్పాడు అనుకో, అసలు నిజంగా మనకి ఏం తెలియకపోయినా చెప్పే వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతారు మనుషులు. అవునా కదా? యోసేపు గారికి ఎంతమంది చెప్పుకుంటారు ఆ రోజుల్లో? ఎంతమంది చెప్పారు? ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులు కూడా అవసరం, అప్పుడే ప్రెగ్నెంట్ ఏంట్రా, మంచి పిల్లలను చేసుకున్నావు కదరా, ఇదే అదేం కానీ ఎంతమంది చెప్పుకుంటారు ఆ రోజుల్లో కూడా? మనుషులు తక్కువ కాదంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో సమాప్తి వరకు కూడా మనుషులు తత్వం అయితే మారదు. మీరు ఆలోచించండి. అందుకే అతనిని ధైర్యపరచడానికి, బలపరచడానికి, దైవ కార్యము జరిగించిన వరకు పరలోకం నుంచి మళ్ళా గాబ్రియలు వచ్చేసి ఇప్పుడు అంటుంది, ఆమె గర్భం ధరించింది ఎవరి వలన, ఎందుకు ధరించిందో దీని రహస్యం చెప్పాలి. యోసేపు వచ్చేసింది కలిపి ఎలా కలిగిందని చెప్తుంది. ఏ నరుడి వల్ల కలగలిగింది, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగింది కనుక ఆమె కుమారుని ఉంటుంది. తన ప్రజలను
పాపముల నుండి విడిపించడానికి ఒక రక్షకుడు పుట్టబోతున్నాడయ్యా నీ భార్య గర్భాన అని చెబుతూ 24 అంటున్నాడు కదా. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువును తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. దోర దేవుడు మాట విన్నాడు. మరి నీతిమంతుడు కదా వింటాడు. అనీతిమంతుడు అయితే వినడు. ఎవరు చెప్పుకున్నారు కాదు, మూర్ఖుడు కనుక ఎవరు చెప్పుకున్నారు. నీతిమంతుడు దోట చెప్పిన మాట వింటాడు. ఈయన ఏం చేశాడు? తన భార్య హక్కును చేర్చుకొని దోత ఆజ్ఞాపించినట్టుగా దైవ నియమానికి లోబడి భయభక్తులు కలిగి మనం తీసుకొని నడిచినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇది యోసేపు గారిలో ఉన్నటువంటి త్యాగం. ఇప్పుడు మరియ గారి త్యాగం చూద్దామా? అసలు ఇంకా మరి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. లోకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. దోత చెప్తున్న మరియ గారికి, ఇదిగో నీవు గర్భము నుంచి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టినావు. ఎప్పుడు జరిగింది? ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకు దోత వచ్చింది. యోసేపు గారికి ప్రదానం చేయబడింది. అంటే పప్పన్నాలని మన భాషలో చెప్పాలంటే పప్పన్నం అయిన కొన్ని రోజులకి మరియ గారి దగ్గర దోత వచ్చింది. దోత వచ్చి అంటుంది, ఇది ఇప్పుడు నువ్వు గర్భం ధరించి ఒక కుమారుడు కథ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి మరియమ్మ? ఇదేంటయ్యా, మాకు పెళ్లి అవ్వలేదు కదా, ఇంకా ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, కొన్ని రోజులుగా అయింది, అప్పుడే నేను గర్భం ధరించడం ఏంటి అనకపోతాను. అలా అనుకోండి. ఏమన్నా 34 దగ్గరికి వెళ్ళండి. ఏమన్నా అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఎవరు దోష మాట ఏమంటుంది? మరి నువ్వు గర్భం ధరిస్తావు అని దోష చెప్పింది. మరి ఏమంటుంది? ఇంకా నా భర్త నేను ఏకం కాలేదు కదా, నేను పురుషుని ఎరగలేదు కదా, ఇది ఎలా సాధ్యం అని దూరం అడుగుతుంది. ఇప్పుడు దూరం పరిశుద్ధాత్మ మీద కొంచెం సర్వోన్నతి శక్తి నిన్ను అమ్ముకొను కనుక భర్తవాడు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు కనబడును. ఇప్పుడు గర్భం ధరించేసింది. ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఏమన్నా చెప్పండి. ఏమా గర్భం ధరించేసింది. మరి ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకి గర్భం ధరించింది. యోసేపు ఒక ప్రాంతంలో ఉన్నాడు, మరి ఒక ప్రాంతంలో ఉంది. ఆయన 4 ఇంటి కాడ ఉన్నాడు, ఈయన 5 ఇంటి కాడ ఉంది. ఇద్దరు ఒక ఊళ్ళో ఉన్నాడు కాదండి. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. యూదుల ఆచారం ప్రకారం ఎంగేజ్మెంట్ అయిన 1 year 1 సంవత్సరం తర్వాత వాడు వివాహం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో కొనుగోలు చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? జనం ఏమనుకుంటారు చెప్పండి? నిజానికి ఇది అవమానమా? మనం కదా అవమానించబడిందంటారా? ఖచ్చితంగా అవమానించబడింది. అవమానించబడినప్పుడు మరి గారి త్యాగం చూడండి ఎంత గొప్ప త్యాగమో. 38వ వచ్చింది కదా ఒకసారి. 38వ వచ్చింది. అందుకు మరి ఇదిగో ప్రభు దాసులను నీ మాట చొప్పున నాకు జరుగును. ఏమంటే గాబ్రియల్తో చెప్పినప్పుడు మరి వద్దు అనకుండా ఏం చెప్తుంది? అంగీకరించిందా? నిందలు వస్తాయని తెలిసిన, అవమానాలు వస్తాయని తెలిసిన, వివాహం చేసుకోబోయే భర్త విడనాడతాడనే పరిస్థితులు వస్తాయని తెలిసిన, మరి దాని దేనికి తాలూకింది? దైవ శాసనానికి తాలూకింది. దేవుడి కార్యానికి, దేవుడి త్యాగానికి తలవచ్చింది. గొప్ప త్యాగమూర్తురాలుగా చరిత్రలో మనకు కనపడుతుంది మరియ గారు. నెక్స్ట్ మాట చూడగలిగితే, నెక్స్ట్ మాట 46 అప్పుడు మరి అవుతుంది, నా ప్రాణం కనపడుచున్నది. ఆయన తన దాసులైన దేవస్థితిని కటాక్షించెను, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అవమానాలు వస్తాయని ఆలోచించలేదు కదా. ఏం కోరుకుంది? ఆనందాన్ని కోరుకుంది. దేవుడు కలగజేసినటువంటి రక్షణను కోరుకుంది. దేవుని యొక్క త్యాగాన్ని కోరుకుంది తప్ప ఈ సమాజం నిందిస్తుంది, ఈ సమాజం అవమానిస్తుంది అని ఆలోచించలేదండి. అవమానాన్ని కూడా ఎలా భావించుకుందామని ఆనందంగా భావించుకుంది. అవమానాన్ని కూడా ఆనందంగా భావించుకుంది మరే కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ క్రిస్మస్ వెనకాల ఎంతమంది త్యాగం ఉంది? 4 త్యాగం. ఇప్పుడు 5వ త్యాగం మంది. ఇప్పుడు ఆ 4 త్యాగం చేశారు.
లోకానికి సంతోషాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఐదవది మన త్యాగం మనకు కనపడాలి. ఏంటి మన త్యాగం? మన త్యాగం ఏంటి? ఇప్పుడు వాళ్ళు నలుగురు త్యాగం చేసి లోకానికి సంతోషాన్ని ఇచ్చారు. ఇప్పుడు నీ త్యాగం మరొకరికి సంతోషాన్ని ఇవ్వాలి. మరొకరికి సంతోషం ఇవ్వాలంటే అసలు త్యాగం ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ చూద్దాం ఒకసారి. నువ్వు చేయవలసినటువంటి త్యాగం 3 మాటలు చూస్తే జాగ్రత్త చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇది నీ త్యాగం. వాళ్ళ త్యాగం అయిపోయింది, ఇది నీ త్యాగం. నువ్వేం కలిగి ఉండాలి? క్రీస్తుకు ఏ మనసు అయితే కలిగిందో అది నువ్వు కలిగి ఉండాలి. ఏంటి క్రీస్తుకు ఉన్నటువంటి మనసు మనం కలిగి ఉండాలి? ఎవరైనా ఆలోచించారా? క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి మనసు ఏంటి? ఆ మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆ లక్షణాన్ని మనం కలిగి ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఏంటో తెలుసా అండి? మనిషి జీవితంలో అత్యంత కష్టమైనది, కఠినమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? కఠినమైనటువంటి లక్షణం, కష్టమైనటువంటి లక్షణం. ఏంటా లక్షణం? చూస్తారు బైబిల్లో ఏంటా లక్షణం? ఇదే అధ్యాయంలో 7వ వచనంలో రాస్తున్నారు. 7వ వచనంలో రాస్తున్నారు. క్షమించండి, 8వ వచనంలో లాస్ట్ మాట ఏంటది? తగ్గింపు. యేసుక్రీస్తు వారు జీవితం చాలా ఉన్నతమైనటువంటి స్థితి. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి, దైవత్వంలో నుంచి ఎవరికి దేంట్లోకి వచ్చాడు? దేనత్వంలోకి వచ్చేసాడు. ఆత్మరూపిగా ఉన్నటువంటి ఆయన శరీరధారిగా వచ్చేసాడు లోకానికి. యజమానిగా ఉండవలసినటువంటి ఆయన దాసుడిగా మారిపోయాడు. ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, యుగోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు అందరికీ లోక రక్షకుడైన క్రీస్తు వారి పేరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. ఇప్పటి వరకు కూడా ప్రపంచమంతా కూడా సంతోషంగా జరుగుతున్నటువంటి మీ ప్రియకుమారుడు పుట్టినరోజు సందర్భంగా తండ్రి, ప్రపంచ దేశాల్లో అనేకులు తండ్రి సంతోషిస్తున్నటువంటి ఈ దినముల తండ్రి, మీ యొక్క త్యాగం ఎంత గొప్పదో, నీ కుమారుడు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, మీరు చూపినటువంటి గొప్పదైన ఆదరణను బట్టి మా తండ్రి వారికి ఆదరణగా తోడుగా ఉన్నటువంటి ఈ లోకములో శరీరదారులుగా మరియా యోసేపు గారి యొక్క త్యాగాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అలాగే నీ ప్రియకుమారుని ధరించి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా వారు కలిగి ఉండవలసినటువంటి త్యాగాల విషయంలో మీ కుమారుడి యొక్క మనస్సును కలిగి తమను తాము తగ్గించుకొని మా తండ్రి బ్రతికి గొప్పదైన భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. తదుపరి జరగబోతున్నటువంటి కోడికలో కూడా మీకు మహిమకరంగా, బిడ్డలకు దీవెనకరంగా జరుగులాగున్నాం. మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. రాలేనటువంటి వారు కూడా మధ్యాహ్నం రావడానికి మీ విలువైన సంగతులు నేర్చుకోవడానికి మీ సహాయాన్ని, మీ కృపను మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా వినములన్నీ కూడా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.